ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రము ఇప్పటి వరకు సంస్థల నుంచి రాష్ట్రాలలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల నుంచి పీపీఎల్ చేసుకొని ఉంది. ఎక్కడ ఇప్పుడు ఎన్ని మెగావాట్ల విద్యుత్తు మనకు వస్తూ ఉంది, అసలు ఇంకెంత మెగావాట్లు వస్తే ఓన్లీ తెలంగాణలో సరిపోయే అవకాశం ఉంది? 2023-24 అంటే మొన్న మార్చి దాకా 13,000 మిలియన్ యూనిట్ల పైన మనకు మిగులు ఉంటుందని డిస్కమ్లు చూపించినాయి. అందులో 6,884 మిలియన్ యూనిట్లు ఛత్తీస్గఢ్ నుంచి వస్తుందని. అది రాలేదు కనుక అది తీసేసినా కూడా ఇంకో 6,500 మిలియన్ యూనిట్లు సర్ప్లస్ ఉండాలి మనకి. మరి అందులో ఎంత వచ్చింది ఎంత రాలేదు అంటే మనకి స్థాపక సామర్థ్యం ప్రాజెక్టులు ఉన్నా కూడా థర్మల్ ప్రాజెక్టులు బొగ్గు ఉన్నాయి, బొగ్గు సరఫరా చేయకపోతే అవసరమైన కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. అవును, అక్కడ వీళ్ళు కొంటామన్నా వాళ్ళు సరఫరా చేయించలేకపోయినా, లేదు రవాణాకు అవసరమైన బొగ్గు రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేయకపోయినా ఆ ఇబ్బందులు కూడా వస్తున్నాయి. దానికి ఏదో కమిటీ వేసాం ఇవన్నీ చెప్తున్నారు. లేదు వీళ్ళు జన్కోలు వీళ్ళు డబ్బు చెల్లించలేక ఇక్కడ ఆర్థిక డిస్కాములు వీళ్ళకి చెల్లించాల్సిన బకాయిలు పెడితే వాళ్ళ దగ్గర డబ్బు లేక అది చెల్లించలేక వాళ్ళు సప్లై అవ్వటం, ఇలాంటి రకరకాల కారణాలు ఉంటాయి. దాంతో ఏమవుతుంది, ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా దాన్ని పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి. దానివల్ల మళ్ళీ విద్యుత్ కొరత ఏర్పడితే చాలా అధిక ధరకి బయట కొంటారు. గమ్మత్ ఏంటంటే 20 రూపాయల దాకా కొనడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయి, జన్కోకి ఇవ్వడానికి బకాయిలు చెల్లించడానికి లేవు. ఓకే, అంటే అక్కడ ఎవరి ఇంట్రెస్ట్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. జన్కోకి ఇస్తే వాళ్ళు బొగ్గు అది తెచ్చుకుని ఉత్పత్తి చేసి ఇస్తారు కదా, బయట ఎందుకు కొంటాం? 15, 20, 10. ట్రాన్స్కో జెన్కోలకు సంబంధించి చాలామంది కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయన్నటువంటి మాట వినబడుతుంది. చాలామంది అటు సీఎండి ప్రభాకర్ రావు ఉన్నప్పుడు అయితే ప్రభాకర్ రావును చుట్టుముట్టి గొడవలు కూడా చేసినటువంటి కొన్ని సందర్భాలు కూడా మనం చూసినట్టు. నిజంగానే ఎంత మేరకు ఈ బిల్లులు పెండింగ్లో ఉండొచ్చు అంటారు? అసలు ఎలక్ట్రిసిటీలో కనీసం నెల రోజులలో బిల్లులు పడతాయన్నటువంటి ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కాస్త ఇట్లాంటి పరిస్థితికి ఎందుకు దిగజరిగింది? అదే ఇందాక చెప్పే ఇలాంటి కారణాల వల్ల ఒకటి ఏంటంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, ఛార్జీలు పెంచుతున్నారు. అవును, అలాగే ఇంకా కమిషన్ నిర్ణయించేసినప్పుడు అవన్నీ సర్దుబాటు అయ్యేటట్టే ఛార్జీలు నిర్ణయిస్తుంది. ఆ కమిషన్ ఆర్డర్ ఇచ్చాక ఇంకా అనేక కారణాల వల్ల ముందే అవన్నీ వస్తాయని మనం అనుకోవచ్చు. వీళ్ళ వ్యయం పెరగచ్చు, లేదు వీళ్ళ ఆదాయం అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు, అదనపు రెవెన్యూ లోటు వస్తుంది. దాన్ని ట్రూ అప్ క్లెయిమ్స్ కింద అందులో పర్మిసిబుల్ ఎంతవరకు ఉంటే అది కమిషన్ అనుమతిస్తుంది. అవన్నీ కూడా ఏంటంటే డిస్కామ్లకి ముందో వెనకో వస్తున్నాయి. వచ్చినప్పుడు వాళ్ళకి నష్టాలు రావడానికి అవకాశం లేదు. ఎక్కడ వస్తుందో ప్రాబ్లం, ఈ అదనంగా అప్పులు ప్రభుత్వం నుంచి సబ్సిడీ సకాలంలో రాకపోతే ఇబ్బంది. అవును, వినియోగదారుల నుంచి ప్రైవేట్ వాళ్ళ నుంచి కూడా అవి వసూలు చేయకుండా అవి 1000 కోట్లలో పెరిగిపోతే అవన్నీ ఇబ్బందులు. అవును, వీటి వల్ల ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ అదనంగా అప్పులు చేసి మళ్ళీ ఈ మిగతా అవసరం లేదు డిస్కామ్లకు జన్కోలకు చెల్లించడానికి, విద్యుత్ కొనుగోలుకు చెల్లించడానికి, లేకపోతే ఇంకా వాళ్ళ పెట్టుబడి ఏం పెట్టే ఈ వ్యవస్థల్ని ఇంప్రూవ్ చేసి వైడెన్ చేయడానికి అటన్నిటి ఖర్చులు చేస్తారు. అదంతా జస్టిఫైడ్, అది కాదంట్లా. అయితే ఒకటి అది ఆ చేస్తున్నవి ఏమంతా న్యాయంగా ఒక పద్ధతిగా జరుగుతుందా, లేకపోతే అవసరానికి మించి చేస్తున్నారా అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. అక్కడ ఏమీ లేదు, అంత చక్కగా జరుగుతుందని అనుకోవటానికి లేదు. ఎందుకంటే మనకు సిఏజీ రిపోర్ట్స్ అప్పుడప్పుడు వచ్చినప్పుడు వాటిలో ఇవన్నీ ఎత్తి చూపుతున్నారు. మీరు ఇంత తక్కువ కొనాలని ఇంత ఎక్కువ ఖర్చు పెట్టారు, అవన్నీ ఉన్నాయి ఆన్ రికార్డ్. అందువల్ల ఇలాంటివన్నీ ఏంటంటే అవి సరిదిద్దుకోవాలి. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇందాక చెప్పినట్టు ఈ బొగ్గు ధరలు కానీ ఇవన్నీ, లేకపోతే ఈ రెన్యూబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్స్ అని రుద్దటం కానీ, లేకపోతే మిగతా చాలా అంశాలు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ డిస్కస్ చేయరు. అందువల్ల అనేక కారణాలు ఉన్నాయి. వీటన్నిటి వల్ల పడే అదనపు భారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మనకి ఏదైతే సబ్సిడీ ఇస్తున్నాం అంటున్నామో రైతులకు కానీ లేకపోతే కానీ అందులో అత్యధిక భాగం వీటికే పోతున్నాయి. ఓకే, న్యాయంగా వాళ్ళకి పేరుకు మనం సాధ్యమైనంత తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసి సరఫరా చేయించగలిగితే ఇంత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు కదా. అవన్నీ విపరీతంగా పెరిగాక మీకు సబ్సిడీ ఇస్తున్నామంటే వాళ్ళకి ఇస్తున్నాం. సబ్సిడీ ఇస్తుంది వాళ్ళకి, ఏది ఉత్పత్తిదారులకి ఇంకా మిగతా వాళ్ళకి. నరసింహారెడ్డి కమిషన్ దగ్గరికి మీరేమన్నా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? వారికి ఏమైనా నా దగ్గర ఉన్నటువంటి డాటాని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఏమైనా లెటర్ అలాంటిది ఏమైనా పెట్టుకున్నారా? 5-6 పేజీలకు మించకుండా లిఖితపూర్వకం ఇమ్మని పబ్లిక్ నోటీస్ ఇచ్చారు, నేను పంపించాను. ఇంకా అన్ని మీరు ఆ లిమిట్ పెట్టారు కనుక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. మీరు అవకాశం ఇస్తే పర్సనల్గా వచ్చేస్తారని నాకు లెటర్ పంపించారు 19వ తారీఖుని రమ్మని. మీ నుంచి మాకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్లారిఫికేషన్ అడుగుదాం అనుకుంటున్నాం అని రాశారు. నాకు తెలిసినంత వరకు వారు అడిగిన దాని ప్రకారం నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఎస్ సార్, ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేసిన కాడికి ఈ 10 ఏళ్లలో
విద్యుత్ రంగం డెవలప్ అయిందా లేదు అంటే నాశనం అయిందా అంటే ఒక మాటలో మీరు చెప్పాల్సినటువంటి మాట ఏదన్నా ఉంటే? ఒక్క మాటలో అంటే మనకు విద్యుత్ రంగం ఉత్పత్తి సామర్థ్యం, ట్రాన్స్మిషన్ కెపాసిటీ, డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీ బాగా పెరిగినాయి, ఎస్, డౌట్ లేదు. అయితే దానికి అయిన వ్యయం అంతా న్యాయంగానే జరిగిందా లేకపోతే అధికంగా జరిగిందా, నివారించదగిందా, అది ఒక ఇష్యూ. అందువల్ల అలా పెరిగింది. ఓకే. ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పూర్తిగా ఉపయోగించుకోలేని పరిస్థితి కూడా మన దగ్గర ఇంకో పక్కన ఏర్పడుతుంది. మళ్ళీ అదనపు విద్యుత్తుని మార్కెట్లో చాలా అధిక ధరలు కొనాల్సిన వస్తుంది. అంటే ఏంటి, ఇది ఒక రకమైన అస్తవ్యస్తత. ఇది ఓకే, ఇలా ఉండకూడదు కదా. మనకి అవసరం స్వయం సమృద్ధి సాధించామంటే ఇంక బయట కొనాల్సిన అవసరం ఏముంది. అవును. అందువల్ల వీటిని వివేకవంతంగా ఈ నిర్ణయాలు అవన్నీ తీసుకుని సాధ్యమైనంత త్వరగా మన అవసరాలు తీర్చుకునేటట్లు ఈ అభివృద్ధి జరిగి సాధ్యమైనంత తక్కువ ధరలకే మనకి వినియోగదారులకి అందజేసారు అని చెప్పడానికి లేకుండా పోయింది. ఇప్పుడు 2 భద్రాద్రి, యాదాద్రి 2 పవర్ ప్లాంట్లు ఒకవేళ అందుబాటులోకి వస్తే బయట నుంచి వెళ్ళి మనం కొనుక్కోకుండా ఆ పరిస్థితి వస్తుంది అనేటువంటి ఆశ ఉందా ఏమన్నా? ఇప్పుడు ఆ 2 చాలా పెద్ద ప్రాజెక్టులు. ఒకటి 880 మెగావాట్లు, రెండోది 4000 మెగావాట్లు. అది వచ్చి దానికి అవసరమైన బొగ్గు ఇదంతా జరిగితే చాలా ఉత్పత్తి వస్తుంది. అయితే దాని ఖరీదు కూడా చాలా ఎక్కువ. అది ఆర్థిక భారాలు పెరుగుతాయి కానీ ఉత్పత్తి పెరుగుద్ది. వచ్చిన బాధ అది. ఆర్థిక భారాలు అంత ఎక్కువగా పెరగకుండా మనం చేసుకోగలిగితే అటు విద్యుత్ అవసరం తీరేది, ఈ చెల్లించాల్సిన మొత్తం కూడా తగ్గేది. అక్కడ ఈ అసమతూకం అనేది వచ్చేసింది. ఓకే, అది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.